యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రిశూల్, మన ఇద్దరి ప్రేమ ఆ శివుడు ఇచ్చిన భిక్ష. ముందు అతని ఆశీర్వాదం తీసుకోవాలి. పద. ఆదిశేషు త్రివిక్రమ్ కాదా? త్రిశూలే ఆదిశేషునా? శివానీని పెళ్లి చేసుకున్న త్రిశూలే ఆదిశేషు మరుజన్మనా? ఇదే పరమేశ్వరుడి ఆట అనేది. శివానికి నిజం తెలియక తన భర్తైన త్రిశూల్ని ద్వేషిస్తూ తన జీవితంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. శివానీని పరీక్షించినప్పుడు, త్రిశూల్లో ఆదిశేషు గుణాల్ని చూసినప్పుడు నేను కూడా కనిపెట్టి ఉండవలసింది. నేను అలా చేయలేదు. మేము చేసిన తప్పుని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే సరిచేశాడు. పరమేశ్వర, ఆదిశేషును దక్కించుకోవాలన్న 23 సంవత్సరాల పోరాటానికి మీ నుండి న్యాయం జరిగింది. శివాని భూలోకానికి ఎవరిని దక్కించుకోవడానికి వెళ్ళిందో అతన్నే దక్కించుకుంది. జన్మ జన్మల ప్రేమ ఒకటయింది. ప్రేమ గెలిచింది. అన్నీ నీ వల్లే. ఎల్లప్పుడూ నాగలోకానికి మంచి చేసే మీకు నా కోటి కోటి వందనాలు. శివాని, 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 పొద్దున్నుండి ఏమీ తినలేదు. నీరసమై ఇలా అయ్యి ఉంటుంది. అమ్మగారు స్పృహ తప్పిందనుకుంటాను. త్రిశూల్, శివాని ఇంటికి తీసుకెళ్ళు. తనకి రెస్ట్ కావాలి. అవును త్రిశూల్, తీసుకువెళ్ళు. మేం తర్వాత వస్తాం. ఆదిశేషు గురించి నాకు తెలిసినట్టే శివానికి కూడా తెలిసే ఉండాలి. శివ పూజను చేస్తుంటే ఆ పరమేశ్వరుడి దివ్యశక్తి తనకీ దక్కుతుంది. అలాగైతే శివుని శాపాలన్నీ విమోచనమవుతాయి. తను నాగలోకానికి రావాల్సింది ఎందుకు రాలేదు? శివ పూజను చేయడం మర్చిపోయిందా? అది సాధ్యం కాదు. ఆ పరమేశ్వరుడి ఆరాధనలో శివానీని మించిన వారు ఎవరూ లేరు. తను మర్చిపోవడం అసాధ్యం. కానీ శివాని ఏ విషయం కూడా నాకు తెలియలేదు. ఎవరైనా తన పూజనేమైనా అడ్డుకున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏం చేయను పరమేశ్వరా? వాళ్ళిద్దరూ ఒకటై తీరాలి. శివాని బాధలకు పరిహారం దొరికి తీరాలి. శివానీని ఆదిశేషు తన చేతులతో జాగ్రత్తగా చూసుకునేలాగా చెయ్యి పరమేశ్వర.
శివాని, శివాని, నువ్వు చాలా అలసిపోయావు అనుకుంటా. నేను ఇంక లేపను, అలాగే పడుకో. పూజ చేయాలని నువ్వెంత ఆశపడ్డావో, నీ చేత ఆ పూజ చేయించాలని కూడా నేను కూడా అలాగే ఆశపడ్డాను. కానీ ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడు. కానీ నువ్వు మాత్రం నన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి శివాని. నేను నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా అది నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా అందరి ముందు నేను నీ భర్తని అని చెప్పావే, నాకు అది చాలు. నువ్వు పూజ కంప్లీట్ చేసి నా ఆయుష్ ఎంత పెంచుతావో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను భర్త అని పిలిచావు కదా, పక్క ఇంకొక 10 సంవత్సరాలు పెరిగిపోతాయి. త్రివిక్రమ్ నా మీద చేయి చేసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు నాకు అడ్డు నిలబడ్డావు చూసావా? నాకు ఇంకేం కావాలి చెప్పు శివాని. శివాని, నేను ఈ సమయం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? స్వర్గమే కళ్ళ ముందుకు వచ్చినట్టు అయిపోయింది. నీ నోటి నుండి భర్త అన్న మాట వచ్చిన క్షణాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను, ఎప్పుడూ నేను కోల్పోను. నువ్వు రెస్ట్ తీసుకో శివాని, నేను బయట ఉంటాను. త్రిశూల్, శివాని, నువ్వు రెస్ట్ తీసుకో. సరే, జాగ్రత్త. ఏమైంది నాకు? నేనెందుకు వచ్చి ఇక్కడ పడుకున్నాను? ఏం లేదు, పూజ చేసావు కదా, కొంచెం నీరసం వచ్చింది అంతే. ఓ, పూజ సంపూర్ణమైందా? అది ఎందుకు త్రిశూల్, ఏమైంది? అక్కడ త్రివిక్రమ్ కొంచెం గొడవ చేశాడు. చివరికి నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు. నేను నీ ఇంటికి తీసుకొని వచ్చాను. అవునా? పరమేశ్వరా, నేను పూజని సంపూర్ణం చేయలేకపోయానా? చా, పూజకి ఇలాంటి ఒక అడ్డు ఎదురవుతుంది అని నేను ఊహించలేదు కూడా. త్రివిక్రమ్ ఎందుకు ఇలా చేశాడు? ఏంటి శివాని, ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు? నా గురించి ఆలోచిస్తున్నావా? గుడి దగ్గర జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఏం జరిగింది? ఏంటి శివాని ఎలా అడుగుతున్నావు? నువ్వు నా మీద ఉన్న ప్రేమ గురించి మాట్లాడావు కదా, మొత్తానికి చివరిలో నేనే గెలిచాను. నా ప్రేమ అంటే ఏంటో నీకు బాగా అర్థమైపోయింది అన్న ఆనందం మాత్రం నాకు మిగిల్చావు. ఏం మాట్లాడుతున్నావు త్రిశూల్? ఎందుకు శివాని, మన ఇద్దరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. శివాని, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? నీ మనసులో నాకంత అంత పెద్ద స్థానం ఇచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను భర్తగా ఒప్పుకుంటావా అని డౌట్గా ఉంది, కానీ నా మనసు నువ్వు నన్ను ఒప్పుకుంటావనే చెప్పింది. చివరికి మనసు మాటే నిజమైంది. శివాని, చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఈరోజు నా మనసుతో చెప్తున్నాను, విను. ఐ లవ్ యూ శివాని. శివాని, ఏమైంది నీకు? నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? సంతోషంగా ఉంది.
నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావు కదా, నన్ను భర్తగా స్వీకరించావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటి? నేను నీ ప్రేమని ఒప్పుకొని నిన్ను భర్తగా స్వీకరించానా? సాధ్యమే కాదు. చాలు శివాని, ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నది చాలు. ఇక మళ్ళీ నన్ను విసిగించుకో, నన్ను సంతోషంగా ఉండని. పిచ్చోడ్లాగా మాట్లాడుకు త్రిశూల్. ఎవరు ఆట పట్టిస్తున్నారు? ఎవరు విసిగిస్తున్నారు? నువ్వే. అక్కడ అందరి ముందు నేనే నీ భర్తని, నేను నీ ప్రాణం, నాకేమన్నా జరిగితే నువ్వు దాన్ని సహించలేనని చెప్పి త్రివిక్రమ్ని తిట్టి పంపించేసావుగా. నేను అలా చేశానా? ఏమంటున్నావు నువ్వు? ఊరికే అబద్ధాలు చెప్పి కథలల్లొద్దు. నేను చెప్పేది నిజం. ఇదంతా నీ నోటి ద్వారా నువ్వే చెప్పావు. ఊరికి నాకు కోపం తెప్పించకు. నేనేం మాట్లాడతానో నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు ఇలా అని నన్ను ఆట పట్టిస్తున్నావు అంతే. గోవింద్ మామ నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ చేసుకున్నాడు, అది నేను తీసుకున్నాను. కావాలంటే నువ్వే చూడు. త్రివిక్రమ్, నీకు తన గురించి మాట్లాడటానికి ఎలాంటి హక్కు కూడా లేదు. తన మీద నువ్వు చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నాకే వాడు అడ్డొచ్చాడు. అడ్డు వచ్చి పూజని పాడు చేసింది తను కాదు, నువ్వు. త్రిశూల్ మోసగాడు కాదు. అతను ఎవరినైతే ప్రేమించాడో తనని దక్కించుకున్నాడు. అతను వీరుడు. ఒక అమ్మాయికి ఒకసారి పెళ్ళయింది అంటే తనకి ఎవరైతే తాళి కట్టుంటారో అతనే తన సర్వస్వం. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు అగ్ని సాక్షిగా తాళి కట్టి 7 అడుగులు వేసిన శివాని ఇంత సమయమైనా నాగలోకానికి రాలేదు అంటే తన పూజ ఇంకా సంపూర్ణం అవ్వలేదని అర్థం. తనకి త్రిశూలే ఆదిశేషు అన్న విషయం ఇంకా తెలిసినట్టు అనిపించడం లేదు. శివానికి ఈ విషయం తెలియాలి. నేను తనకి ఈ విషయాన్ని తెలియచేస్తాను. ఆదిశేషు వేరెవరో కాదు, త్రిశూలే అని తనకు తెలియచేస్తాను. నేను ఆదిశేషు గురించి తెలిసి తీరాలి. దానికొక మంచి సమయాన్ని చూస్తాను నేను. రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అంటే మంచి సమయం అని నాకు గోచరిస్తోంది. అది ముందే తెలియచేస్తే గండాలు ఏర్పడవచ్చు. కొంచెం వేచి ఉంటాను. వచ్చే చంద్రగ్రహణం రోజు భైరవిగిరిలో ఉన్న చంద్రమల్లేశ్వర దేవస్థానానికి శివానిని రమ్మని చెప్పి పరమేశ్వరుడి సాక్షిగా తనకు అన్నీ తెలియచేస్తాను. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత శివానికి త్రిశూలే ఆదిశేషు అన్న విషయం శివానికి తెలుస్తుంది. శివాని ఆదిశేషు ఒకటవుతారు. నాగలోకమంతా సంతోషపడుతోంది. ఇప్పుడు ఏదైనా చేసి చంద్రగ్రహణం రోజు శివాని భైరవగిరి వచ్చేటట్టు చేయాలి. నేను తన్ని నేరుగా కలవడం సాధ్యం కాదు. నేనే వేరే ఏదొక మార్గాన్ని వెతకాలి. అది అలా కాదు త్రివిక్రమ్. మాయాంగిని, నన్ను ఓదార్చడానికి రాకు. నేను లవ్ చేసిన శివాని ఆ త్రిశూల్ గాడిని భర్తగా ఒప్పుకుందంటే ఏంటి అర్థం చెప్పు. అందరి ముందు నన్ను అవమానించింది. నాకొస్తున్న కోపానికి ఆ శివానినే చంపేయాలనుంది. చంపుతావా? నా మనసులో ఉన్నది అది ఒక్కటే. కానీ ఏం చేయను?
శివానీని నేను లవ్ చేస్తున్నాను. తనే కావాలని మొండి పట్టుపట్టాను. నేను తన్ని చంపలేను కదా. మాయా, శివాని నాకు ఎందుకో దక్కదనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆవేశపడకు త్రివిక్రమ్, కాస్త ఓపికతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాని త్రిశూల్కి దక్కదు. తను నీకే దక్కుతుంది. ఇదే మాటని ఎన్నిసార్లు చెప్తావు? దానివల్ల ఉపయోగం లేదు. ఇన్ని రోజులు జరిగింది ఒక్కటి, ఇప్పుడు జరిగేదే వేరు. పరిస్థితి మన వైపు తిరుగుతుంది త్రివిక్రమ్. ఇప్పుడు నా ఆట చూడు. శివాని సులభంగా నీకు దక్కుతుంది. నా లక్ష్యం నెరవేరబోతోంది. తను బలవ్వాలంతే. శివాని, గురుదేవా, నేనే నీ గురుదేవని. మీ రూపం ఒక మహత్తరమైన కార్యం కోసం నా రూపాన్ని మార్చుకున్నాను. ఏం కార్యం అది? అది చెప్పే సమయం ఇంకా రాలేదు శివాని. కానీ నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చెప్పండి గురుదేవా, ఏంటి ఆ విషయం? దానికి గ్రహస్థానాలు కూడి మంచి సమయం రావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దగ్గరలో ఉన్న సంపూర్ణ చంద్రగ్రహణం రోజున. నువ్వు ఆ రోజు భైరవగిరిలో ఉన్న చంద్రమౌళేశ్వర దేవస్థానానికి రావాలి. నేను అక్కడికి వస్తాను. నీకు అన్నీ తెలియచేస్తాను. గురుదేవా, ఏంటది? దేని గురించైనా సరే చెప్పండి నాతో. అది సాధ్యం కాదు. పూర్ణ చంద్రగ్రహణం రోజున నేను నీకు తెలియచేస్తాను. గురుదేవా, గురుదేవా, ఇదేంటిది? గురుదేవ కళలోకి ఎందుకొచ్చారు? అది కూడా వేరే రూపంలో ఎందుకొచ్చారు? ఏదో మహత్య కార్యానికి రూపం మార్చుకున్నానని కూడా చెప్పారు. ఏం కార్యమై ఉంటుంది? వారు ఏదో శక్తి గురించి మాట్లాడుతున్నారు. ఏదో ముఖ్యమైన విషయం నాతో చెప్పాలన్నారు. ఏమై ఉంటుందది? ఏం విషయం అది? చంద్రగ్రహణం రోజు భైరవగిరిలో కలుస్తాను అని చెప్పారు. అంటే నేనక్కడికి వెళ్ళాలా? రేపే చంద్రగ్రహణం. ఆ రోజు గురుదేవ నన్ను కలుస్తారా? ఏదో ముఖ్యమైన విషయం ఉంది అంటే ఏమై ఉండొచ్చది? ఏమైనా అయ్యుండని. రేపు నేను అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. అమ్మా, సరే, నేను తర్వాత చేస్తాను. ఏమైంది శివాని, అలా ఉన్నావు? అమ్మా అమ్మా నేను భైరవగిరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. భైరవగిరికా? అక్కడికెందుకు? చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయానికి. ఉన్నట్టుండి దేవస్థానానికా? పూజ చేయించడానికి వెళ్తున్నాను. ఏంటి అత్తా కూడా ఇద్దరు కలిసి ఏదో సీరియస్ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు? ఏంటమ్మా అది? ఏంటి మ్యాటర్? శివాని నీకు విషయం చెప్పలేదా? గుడ్ న్యూస్ చెప్పే అంత మ్యాటర్ కాలేదుగా. తను భైరవగిరికి వెళ్ళాలంటుంది. భైరవగిరే? నాకేం చెప్పలేదు. అదెక్కడుంది? దేవస్థానానికట. నాకెందుకో వద్దు అనిపిస్తుంది. ఈరోజు చంద్రగ్రహణం. మీ నాన్న కూడా ఇంట్లో లేరు. ఏమైనా జరగరాంది జరిగితే? అవును, గ్రహణం రోజు కష్టం. గ్రహణం రోజే ఆ పూజ చేయాలి. నేను అక్కడికి వెళ్ళి తీరాలి. శివాని, అమ్మ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఈ సమయంలో ఎందుకు చెప్పు? త్రిశూల్, ఏమీ అవ్వదు. అది కాదమ్మా, అక్కడికి నిన్ను పంపించడం ఎందుకో కరెక్ట్ అనిపించడం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్తానని నేనెప్పుడు చెప్పాను? నాతో త్రిశూల్ కూడా వస్తాడు. అమ్మా, యూ డోంట్ వరీ. నేను శివానితో వెళ్ళొస్తానుగా. గ్రహణానికే గ్రహణం పట్టిస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. ఇంతసేపు నువ్వు కూడా వద్దన్నావు కదరా? నేనా? నేనెప్పుడు వద్దన్నాను? నేను అలా అనలేదే. మీరు భ్రమపడుతున్నారమ్మా. కదా శివాని? ఆహా, ఇంతసేపు వద్దన్నవాడివి వదిన రమ్మన్న వెంటనే మాటనే మార్చేసావు కదా. అమ్మా, అన్న ఎందుకో రాను రానంటూ టీం చేంజ్ చేస్తున్నాడు.
రీనమ్మా అమ్మా మీరేమీ ఆలోచించకండి మేము జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తాం